నమస్తే అండి సుధాకర్ గారు. గుడ్ ఈవినింగ్. నేను నాగేశ్వరరావుని. అండ్ నేను వన్ ఆఫ్ ది ఎంసెట్ ఏపీ ఈఏపీ సెట్ ఆస్పిరెంట్గా నాకు కొంచెం డౌట్ ఉన్నాయి మ్యాథమెటిక్స్లో. నేను అడగచ్చా మిమ్మల్ని? Okay, sir. Yeah, sure, sir. Why not? ఓకే. నేను ఏపీ ఎంసెట్ 2024 సిలబస్ డౌన్లోడ్ చేశాను. అందులో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనిపించింది, అంటే చాలా ఎక్కువగా ఉన్నవి నాకు అనిపించింది ఏంటంటే కోఆర్డినేట్ జామెట్రీ లేదా కోఆర్డినేట్ జామెట్రీ అన్న సిలబస్ కనపడిందండి. ఆ జామెట్రీలో నాకు కొద్దిగా డౌట్ ఉన్నాయి. నేను షేర్ చేస్తాను స్క్రీన్ మీకు. దాన్ని బట్టి నేను ఒక క్వశ్చన్ Sure, అడుగుతాను sir. సార్. Sure. యా. ఇప్పుడు మీరు వీడియో ఆపేస్తే ఆపేయచ్చండి. దర్ ఇస్ నో ఇష్యూ. ఇప్పుడు మీరు వీడియో ఆపేయండి సార్. Okay, sir. Okay, sir. Yeah. సార్ నేను సుధాకర్ గారు, నేను షేర్ చేస్తున్న స్క్రీన్ కనపడుతుందండి? Yes, sir. కనిపిస్తుంది. వెరీ నైస్ అండి. సార్, ఇందులో కోఆర్డినేట్ జామెట్రీలో నేను చూసినట్టయితే లోకస్ నుంచి మొదలయ్యి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వెళ్తే ప్లేన్ వరకు నాకు అన్ని కనపడుతున్నాయండి. సో Yes, sir. దీంట్లో అంటే ఎలాగా నేను ఏది ఇంపార్టెంట్ అని చదవాలి, ఏది మొదలు పెట్టాలో నాకు కొంచెం చాలా సంశయంగా ఉంది. మీ అడ్వైస్, మీ హెల్ప్ కావాలి. Yes, sir. Yes, sir. సో మనకి జామెట్రీలో 12 టాపిక్స్ ఉంటాయి సార్. ఓకే. లోకస్, సెకండ్ వన్ ఇస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్, థర్డ్ వన్ ఇస్ స్ట్రైట్ లైన్, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్, ఫిఫ్త్ వన్ ఇస్ సర్కిల్ ఆఫ్ సర్కిల్, సెవెంత్ వన్ ఇస్ పారాబోలా, ఎయిత్ వన్ ఇస్ ఎలిప్స్, నైన్త్ వన్ ఇస్ హైపర్బోలా, 10th one is 11th one is direction ratios and direction cosines, and 12th one is the plane, sir. ఓకే సార్. బేసికల్ గా జామెట్రీలో ఉండే టాపిక్స్ సార్. ఓకే. ఇందులో మనకి మోస్ట్ యూజ్ఫుల్ చాప్టర్స్ ఆర్ వన్ ఈజ్ స్ట్రైట్ లైన్, సెకండ్ వన్ ఈజ్ లోకస్ సార్. ఓకే. అంటే ఎందుకు సార్, అంటే స్ట్రైట్ లైన్ అంటే ఎందుకు సార్ స్ట్రైట్ లైన్ లోకసే ఎందుకు ఇంపార్టెంట్ అంటే? సార్, స్ట్రైట్ లైన్స్ అన్నది మనకి లైన్ సెగ్మెంట్ కాబట్టి దీనిని మనం సర్కిల్స్ లో యూజ్ చేస్తాం. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ లో లైన్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం సార్. ఎలిప్స్ లో యూజ్ చేస్తాం అండ్ హైపర్బోలా యూజ్ చేస్తాం. అందులోనే ఎందుకు యూజ్ చేస్తున్నాం సార్ అంటే మనకి అందులో సర్కిల్స్ లో కానీ, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ లో కానీ, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలాలో మనం యూజ్ చేసే టాపిక్ టాంజెంట్ ఈక్వేషన్స్, నార్మల్ ఈక్వేషన్స్, కోడ్ ఆఫ్ కాంటాక్ట్, నెక్స్ట్ వచ్చేటప్పటికి పోలార్ ఈక్వేషన్. సో ఇన్ దీస్ కాన్సెప్ట్స్ we have to use straight line concepts, sir. Very nice, very nice. And and locus is one of the useful chapter in MCET, even J, sir. Why? Because for every geometrical concept locus we have to use that locus. అది ఎలా యూజ్ చేస్తాం? మేబీ ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్ కి సెంటర్ అన్నది లోకస్ తీసుకు, సర్కిల్ మీద ఏదైనా పాయింట్ మనం లోకస్ తీసుకొని చెప్పచ్చు. సర్కిల్ ఈక్వేషన్ డిఫరెంట్ గా డిస్క్రైబ్ చేయడానికి మనం యూజ్ చేయొచ్చు. స్ట్రైట్ లైన్స్ డిఫరెంట్ గా మనం డిస్క్రైబ్ చేయాలంటే లోకస్ యూజ్. అలాగే పారాబోలా కానీ, ఎలిప్టిక్ కానీ, హైపర్బోలా కానీ మనం లోకస్ కాన్సెప్ట్ అప్లై చేయొచ్చు సార్. నాకు ఒక డౌట్ ఉంది సార్. చెప్పండి. ఇప్పుడు సర్కిల్లో ఒక సెంటర్ పాయింట్ ఉంది అనుకోండి. ఆ సెంటర్ పాయింట్ తీసుకుంటే నేను ఒక లోకస్ అనేది ఐడెంటిఫై చేయగలనా? ఎగ్జాక్ట్లీ చేయొచ్చు సార్. లోకస్ ఈజ్ నథింగ్ బట్ an equation, sir. Locus is equation, or we can consider as a point. I see. Oh, very nice. Yeah. Very nice. So మనకి లోకస్ సెంటర్ ని మనం లోకస్ పాయింట్ యూజ్ చేసి లోకస్ ఈక్వేషన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు సార్. ఓకే. ఇది ఒక పాయింట్ నుంచి ఒక టాంజెంట్ యూజ్ చేసి సర్కిల్ ఈక్వేషన్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనం లోకస్ పాయింట్ తీసుకొని చెప్పచ్చు సార్. సో ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో లోకస్ మనం యూజ్ చేస్తాం సార్. అందుకు లోకస్ మోస్ట్ చాప్టర్. సార్, నాకు ఎంసెట్ లో స్ట్రైట్ లైన్స్ లేదా లోకస్ ఎన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది? లోకస్ 1 or 2 సార్. ఓకే. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ ఎగ్జాక్ట్ 1. ఓకే. స్ట్రైట్ లైన్స్ ఈజ్ 3 or 4. పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈజ్ 1. Circles and system of circles minimum 3, maximum 5 sir. Okay.
పారాబోలా 2 సార్, ఓకే 2 సార్, హైపర్బోలా 1 ఆర్ 2 సార్. ఓకే సో నెక్స్ట్ మనకు వచ్చేటప్పటికి 3D జామెట్రీకి వచ్చినప్పటికి ఇట్ ఈస్ మిక్స్డ్ విత్ వెక్టర్ ఆల్జీబ్రా సార్. ఓకే సో 3D geometry is linked with vector algebra. So some questions, that means in plane, also described in vector algebra are, but may basically 3D geometry minimum 2 questions sir, DGRS 1 question sir, plane mixed with vector algebra 1 or 2 sir. These are details for geometry in our intermediate sir. సార్ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ పర్టికులర్ స్మాల్ సెషన్లో అంటే నేను జామెట్రీలో ఏది మొదలు పెట్టాలనేది చిన్న క్లారిటీ నాకు ఇచ్చారు మీరు. ఇంతకంటే అంటే నేను బహుశా నాకు 15th నుంచి నాకు సెషన్ స్టార్ట్ అవుతున్నాయి ఎంసెట్, బట్ నా ఫోకస్ దేని మీద ఉంచుకుంటే బెటర్ అని నాకు అర్థమైంది ఇప్పుడు. రియల్లీ ఎక్సలెంట్ అండి. స్టిల్ మోర్ అంటే స్ట్రైట్ లైన్స్ లో నాకు స్టిల్ మోర్ స్ట్రైట్ లైన్స్ లో ఎలాంటి ఏమైనా డౌట్లు ఉంటే మళ్ళీ ఇంకో సెషన్ లో కలుద్దామండి. Sure sir, sure sir, sure sir. Thank you sir, thank you very much అండి. Bye sir.